నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ చాప్టర్. హౌ టు లర్న్ ద ట్రిగ్నామెట్రీ టేబుల్. మనం ఈ టేబుల్ని ఎలా నేర్చుకుందామో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ రూట్ ఎక్స్ బై 2, రూట్ ఎక్స్ బై 2. ఓకే, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. సైన్ ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలా? 0. మనకి వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా రూట్ ఎక్స్ బై 2, రూట్ ఎక్స్ బై 2. ఫస్ట్ సైన్ 0 degrees, ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 0. 0 by 2, రూట్ 2 వాల్యూ ఈక్వల్ టు 0. 0 by 2 we can define 0. ఓకేనా? మనకు 0 by 2 వాల్యూ ఎంత? 0. రూట్ 0 వాల్యూ 0, 0 by 2 నథింగ్, 0. నెక్స్ట్ సైన్ 30 degrees, సైన్ 30 degrees. నెక్స్ట్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, రూట్ ఎక్స్ బై 2, రూట్ ఎక్స్ బై 2. ఇంతకుముందు మనం ఏం సబ్స్టిట్యూట్ చేసినాం? 0. తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏంది? 1. ఓకేనా? ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 1. రూట్ 1, రూట్ 1 by 2. రూట్ 1 వాల్యూ ఎంత? 1. 1 by 2. సైన్ 30 degrees వాల్యూ ఈక్వల్ టు 1 by 2. నెక్స్ట్ సైన్ 45 degrees. ఓకేనా? నెక్స్ట్ 0 over నెక్స్ట్ 1 2, రూట్ 2 by 2. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు రూట్ ఏ ఇంటూ రూట్ ఏ. ఓకే, రూట్ ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ద వాల్యూ ఈక్వల్ టు ఏ. రూట్ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. అలాగే రూట్ 2 by రూట్ 2 ఇంటూ రూట్ 2, ద వాల్యూ ఈక్వల్ టు 2. ఓకే, ఈ రూట్ క్యాన్సల్, 1 by 2. మనకు తెలుసు రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ద వాల్యూ ఈక్వల్ టు ఏ. మనం ఈ 2ని ఎలా రాసుకోవచ్చు? రూట్ 2 ఇంటూ రూట్ 2, రూట్ 2 ఇంటూ రూట్ 2 వాల్యూ ఎంత? 2. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ 2 క్యాన్సల్, నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ 1 by 2, 1 by 2. నెక్స్ట్ సైన్ 30 degrees, సైన్ 30 degrees, రూట్ 3 by 2, 2 కంప్లీటెడ్. నెక్స్ట్ రూట్ 3 by 2, రూట్ 3 by 2ని మనం ఏం చేయలేం కాబట్టి అలానే రాసేసుకో. నెక్స్ట్ సైన్ 90 degrees, సైన్ 90 degrees ఈక్వల్ టు రూట్ 4 by 2. రూట్ 4 వాల్యూ ఎంత? 2. 2 by 2 అంటే 1. ఈ వాల్యూస్ అన్నీ వేసుకోవాలి. మనకు తెలుసు మనకు వచ్చిన వాల్యూస్ 0, 0, నెక్స్ట్ 1 by 2, 1 by 2, నెక్స్ట్ 1 by రూట్ 2, నెక్స్ట్ రూట్ 3 by 2, నెక్స్ట్ 1. ఓకేనా? సైన్కి రివర్స్, సైన్కి రివర్స్ 1, సైన్కి రివర్స్ కాస్ 1 రూట్ 3 by 2, 1 by రూట్ 2, నెక్స్ట్ 1 by 2, 0. రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనా? 1 రూట్ 3 by 2, 1 by 2, 1 by రూట్ 2, నెక్స్ట్ 1 by 2, నెక్స్ట్ 0. నెక్స్ట్ tan 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు tan θని ఎలా రాసుకోవచ్చు? sin θ by cos θ, sin θ by cos θ. The sin θ value equal to 0, cos θ value equal to 1, 0 by 1, 0 by 1 అలా రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి సైన్ 30 degrees, సైన్ 30 degrees చూడండి, సైన్ 30 degrees 1 by 2 by 1 by 2, నెక్స్ట్ రూట్ 3 by 2, 1 by 2, రూట్ 3 by 2. మనకి ఏం చేయాలి? సింపుల్గా tan θ ఈక్వల్ టు సైన్ θ బై కాస్ θ. మనకు ఆల్రెడీ సైన్ వాల్యూ వచ్చింది, కాస్ అంటే సైన్ బై కాస్, సైన్ బై కాస్, సైన్ బై కాస్, సైన్ బై కాస్, సైన్ బై కాస్.
ఇలా బై చేయాలి సింపుల్గా. tan 30 degrees 1/√2 బై √3/2. మనం ఎలా రాస్తాం? రెసిప్రోకల్. ఫస్ట్ వాల్యూ అలానే ఉంటుంది, 1/2 ఇంటూ ఇది పైన నెంబర్ కిందికి వచ్చేస్తే కింది నెంబర్ పైన వస్తాయి, 2/√3. ఈ 2 క్యాన్సల్, 1/√3. ఓకేనా? tan 30 degrees వాల్యూ ఈక్వల్ టు 1/√3. నెక్స్ట్ tan 45 degrees. tan 45 degrees 1/√2 బై 1/√2. 1/√2 బై 1/√2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ tan 30 degrees √3/2 1/2. √3 బై ఇంటూ 2/1. రెసిప్రోకల్ రాసుకోవాలి. 2 క్యాన్సల్, √3/1. √3/1 వాల్యూ ఈక్వల్ టు 1. నెక్స్ట్ tan 90 degrees 1/0. డిఫైన్, నాట్ డిఫైన్. ఓకేనా? tan 0 1/√3 1√3 అండ్ నాట్ డిఫైన్. రివర్స్ మళ్ళీ టాన్కి రివర్స్ కాట్, నాట్ డిఫైన్, √3 1/√3 అండ్ 0. నెక్స్ట్ సీకెన్కి మనకు రివర్స్ అయింది కాస్. ఓకే, 1/1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ రెసిప్రోకల్ రివర్స్, 1 సీకెన్కి కాస్ రివర్స్ 1. నెక్స్ట్ 2/√3/2. √3/2 అంటే ఏంది? √3/2 అంటే రివర్స్ ఏంది? 2/√3. ఈ సీకెన్ని కాస్కి రివర్స్ రాసుకోవాలి, √3/2. నెక్స్ట్ చూడండి, √2/1 అంటే ఎంత? 2. నెక్స్ట్ 2/1 వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ నాట్ డిఫైన్, దీన్ని రివర్స్ మళ్ళీ నాట్ డిఫైన్, 2 √2 2/√3 1. సీకెన్ని కాస్కి రివర్స్, ఇదని కాస్ని రివర్స్ రాసుకోవాలి. ఓకే, దాని వాల్యూ వచ్చిన వాల్యూని మళ్ళీ కొసెకెన్గా రాసుకోవాలి. మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి, అంతే సింపుల్. √x/2 ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, √1/2 √2/2 √3/2 √4/2 ఇట్లా సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఎక్స్ ప్లేస్లో. తర్వాత √0/2 0 1 2 3 4 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఎక్స్ ప్లేస్లో. ఒకసారి 0, తర్వాత 1 2 3 4 వీటిని సాల్వ్ చేసుకోవాలి. ఓకే.